నిన్న మన భారతదేశంలో క్యాబినెట్ స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ని అప్రూవ్ చేసింది. మనం గమనించాం, స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ నాసాకి ఏ విధంగా సపోర్ట్ చేసిందో గత నెలలో డెమో 2 అనే మిషన్ లాంచ్ చేయడంలో. ప్రైవేట్ పార్టిసిపేషన్ స్పేస్లో ప్రమోట్ చేస్తే ఇంకొంత బెటర్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగవచ్చు, టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వచ్చు, అదేవిధంగా కమర్షియల్ స్పేస్ యూజ్కి కూడా ఉపయోగపడవచ్చు. ఇండియాలో ఈ దిశగా ఒక డిపార్ట్మెంట్ను కంప్లీట్గా పునరుజ్జీవనం చేసి దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చారు, ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ లాగా. దాని పేరే ఇన్స్పేస్, INSPACE, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పి దీన్ని కొత్తగా పునరుజ్జీవనం చేసి పైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే, ఈ సంస్థ అన్ని ప్రైవేట్ సెక్టర్కు ఎవరైతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాటిని గమనించి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తయారు చేసి, దాంతోపాటు వీటిని ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ప్రైవేట్ సెక్టర్ని పాల్గొనేలా చూడటం. ప్రైవేట్ సెక్టర్ స్పేస్ సెక్టర్లో వచ్చి కేవలం ఇస్రో యొక్క ఆస్తులు వాడుకోవడమే కాకుండా ఇస్రో యొక్క మౌలిక సదుపాయాలు, అంటే శ్రీహరికోటలో ఉన్న సదుపాయాలు, లాంచింగ్ ప్యాడ్ లాంటివి, తిరువనంతపురంలో ఉన్న సదుపాయాలు, బెంగళూరులో ఉన్న సదుపాయాలు వాడుకోవడమే కాకుండా ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ కూడా స్టార్ట్ చేసే దిశలో ప్రైవేట్ సెక్టర్కి పర్మిషన్ ఇవ్వటం అనమాట. సో ప్రైవేట్ సెక్టర్ కెన్ ఆల్సో గో ఫర్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్. ఇక్కడ మనం చూస్తే స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది మన యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంటే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఈ స్పేస్ వాణిజ్యం, అంతరిక్ష వాణిజ్యం అనేది ప్రపంచం మొత్తం $350 బిలియన్ జరుగుతుంటే భారతదేశం వాటా కేవలం 2%, అంటే $7 బిలియన్ అనమాట. ఇండియాకున్న పొటెన్షియల్ పూర్తిగా వాడుకోవాలంటే స్పేస్ రంగంలో పెట్టుబడులు పెరగాలి. ఇప్పటి వరకు స్పేస్ రంగంలో భారతదేశంలో పెట్టుబడులని గవర్నమెంట్ మాత్రమే పెట్టింది. గగన్యాన్, మంగళయాన్ ఇలా చాలా ప్రాజెక్ట్స్కు గవర్నమెంట్ పెట్టింది. అయితే గవర్నమెంట్కి చాలా డైవర్సిఫైడ్ పనులు ఉంటాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి, బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మనకున్న పొటెన్షియల్ వాడుకోవాలంటే ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ టెక్నాలజీ కూడా ఆహ్వానించాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా సోషో ఎకనమిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధి దేశం ముందుకెళ్ళాలంటే కూడా ఉండాలి. దేశం యొక్క ప్రతిష్ట పెరగాలంటే కూడా మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ పెంచాలి. వీటన్నిటికీ ప్రైవేట్ సెక్టర్ దోహదపడుతుంది. ఇక్కడ 2 అంశాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయని. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డైరెక్ట్లీ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కూడా డైరెక్ట్లీ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. స్పేస్ కానీ అటామిక్ ఎనర్జీ కానీ ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద డైరెక్ట్గా వస్తాయి. సో కమింగ్ బ్యాక్, ఈ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల టెక్నాలజీ పెరగటం, ఇండస్ట్రీస్ పెరగటం, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. దీనిలో ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈజ్ ఇన్స్పేస్. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇది ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఫిలిమ్స్లో రావచ్చు. అండ్ లాస్ట్ గత వారంలో ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా కింద, అంటే స్వావలంబనం, మనపైన మన కాళ్ళ మీద మనమే నించోవాలి అనే దాని కింద నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మాట చెప్పారు, స్పేస్లో ప్రైవేట్ సెక్టర్ని పిలుస్తున్నామని చెప్పి. సో ఇండియా అన్ని విషయాల్లో సెల్ఫ్ రిలయంట్, స్పేస్లో కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్తో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మన ఇస్రో స్పేస్లో వన్ ఆఫ్ ద టాప్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చని కోరుకుందాం.